ఫెయిత్. విశ్వాసము అంటే ఇట్స్ అ పవర్ఫుల్ ఫోర్స్. విశ్వాసము ఒక శక్తివంతమైన ఫోర్స్ అంటే తెలుసు కదా. ఫోర్స్ ఈజ్ సంథింగ్ దట్ మూవ్స్ యూ. హల్లెలూయా. ఈ యొక్క పుల్పిట్ ఉంది, దీన్ని కదిలించాలంటే దీనికి ఏం కావాలి? ఫోర్స్ కావాలి, ఒక శక్తి కావాలి, బాహ్యపు శక్తి కావాలి. విశ్వాసము ఈజ్ లైక్ ఎ ఫోర్స్. ఫెయిత్ ఈజ్ లైక్ ఎ ఫోర్స్. మీరు ఎప్పుడైతే విశ్వసిస్తారో పరలోకపు బలము నీ పట్ల పనిచేస్తుంది. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే విశ్వాసంలో పనిచేస్తారో పరలోకపు శక్తి నీ పట్ల పనిచేస్తుంది. ఆమేన్. టునైట్ ద పవర్స్ ఆఫ్ ది ఎనిమీ విల్ బి బుల్డోజ్డ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. ఈ రాత్రి అపవాది శక్తులు మట్టి కొట్టించబడబోతున్నాయి. హల్లెలూయా. నిన్ను ఏదైతే ఇబ్బంది పెడుతుందో టునైట్ ఇట్స్ గోనా బి దట్ ఫైనల్ నైట్. We are in the finale. Faith. Hallelujah. What can faith do? ఈ విశ్వాసం ఏం చేస్తుంది? విశ్వాసము నీ జీవితంలో అసాధ్యమైనవి సుసాధ్యముగా జరిగిస్తుంది. ఈ రాత్రి మీరు ఎలాంటి అసాధ్యమైన పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు. మీరు విశ్వసిస్తే ఇట్ క్యాన్ బికమ్ పాసిబుల్ టునైట్. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునితో సమస్తము గట్టిగా చెప్పాలి సాధ్యమే. హల్లెలూయా. నీ యొక్క సమస్య సాధ్యమే. నీ అప్పుల నుంచి బయటికి రావడము సాధ్యమే. నువ్వు స్వస్థత పడడము సాధ్యమే. హల్లెలూయా. నీ జీవితం బాగుపడడము సాధ్యమే. నీ వివాహం అవ్వడము సాధ్యమే. నీకు పిల్లలు పుట్టడము సాధ్యమే. నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. నాకు 15 నిమిషాలు ఇవ్వండి. ఎవరు అటు ఇటు కదలకండి. అందరు నన్నే చూడండి, ఎవరిని చూడకండి. పక్కన వాళ్ళతో మాట్లాడాడు, బయటికి వెళ్ళి మాట్లాడాడు. టునైట్ సంబడి ఈజ్ గోయింగ్ టు బి డెలివర్డ్. ఎవరు జీవితం ఈరోజు సంపూర్ణంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. మార్కు సువార్త 10:27 చూసినట్లయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ రాత్రి మీరు నమ్ముతున్నట్లయితే నీ సమస్య నుంచి రావడము, బయటికి రావడము సాధ్యమే. హల్లెలూయా. డాక్టర్ చెప్పిన రిపోర్టు తారుమారవడము సాధ్యమే. ఆమేన్. నీ బ్రతుకు ఉన్నట్టుండుగా దేవుడు మార్చబోతున్నాడు, అది కూడా సాధ్యమే. Somebody say hallelujah. I'm telling you tonight something is about to shake in your life. ఇంతకాలము ఏది కదలని జీవితములలో మీరు ఉన్నట్లున్నారు, దేవుడు ఈరోజు కదిలించబోతున్నాడు. Faith is a force that will move you into your destiny. Hallelujah. నీ మొండి సమస్యలు ఈరోజు తీర్చబడబోతున్నాయి. Amen. Faith is a force. విశ్వాసము ఒక బలమై ఉన్నది. ఎవ్రీ ఫెయిత్ జాయింట్ ఇన్ ద బైబిల్ హ్యావ్ వర్క్డ్ వండర్స్ బై ఫెయిత్. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రతి విశ్వాస యోధులు గొప్ప కార్యాలు చేసి ఉన్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే మోషే విశ్వాసములో ఉన్నాడో ఆయన ముందున్న ఎర్ర సముద్రం పాయలుగా అయిపోయింది. యెహోషువ ముందున్న ఆ గోడలు కూలిపోయాయి. హల్లెలూయా. ఎప్పుడైతే ఏలియా ప్రార్థించాడో పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చింది. ఈ రాత్రి అగ్ని దిగి రాబోతుంది. నీ జీవితం పైన దేవుని అగ్ని దిగి రాబోతున్నది. ప్రతి దుష్ట క్రియలు యేసు నామములో మట్టి కల్పించబడబోతున్నాయి. ఆమేన్. Somebody say hallelujah. Hallelujah. Somebody shout hallelujah. Amen. You are unable. చాలా మంది మీ జీవితాలలో అద్భుతాలు జరగట్లేదు. వై? మీ జీవితాలలో చాలా సౌకర్యమైన జీవితాలు జీవిస్తున్నారు. అంతే అపవాది క్రియలకు అలవాటు పడిపోయి ఉన్నారు. రోగాలకు మీ జీవితం అలవాటు పడిపోయింది. యు ఆర్ లివింగ్ ఇన్ అ కంఫర్ట్ జోన్. పీపుల్ ఆర్ ఇన్ కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ అంటే ఏంటి? సౌకర్యం కావాలి. నువ్వు ఎంతకాలం అయితే సౌకర్యాలు కోరుకుంటావో విశ్వాస యోధులుగా నువ్వు అవ్వలేవు. ఎంతకాలం అయితే నీ యొక్క కంఫర్ట్ జోన్లో ఉంటావో నువ్వు ఎప్పుడు కూడా ఉన్నత కార్యాలు నువ్వు చూడలేవు. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవులు సౌకర్యాలకు అలవాటు పడ్డారు. దే డోంట్ వాంట్ టు సీ గ్రేటర్ థింగ్స్. గొప్ప కార్యాలు వాళ్ళు చూడరు. బ్రదర్, ఈ ఉన్న జీవితమే సరిపోతుంది. సరిపెట్టుకొని సర్దుకుపోయే మనస్తత్వం ఉన్నంత కాలము నువ్వు నీ జీవితంలో విడుదల చూడలేవు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు విశ్వాస యోధులుగా మీరు అవ్వాలి అనుకుంటున్నారా? మీరు మీ సౌకర్యమైన జీవితాన్ని వదిలిపెట్టండి. సౌకర్యమైన జీవితం అంటే ఏసీ ఆఫ్ చేసుకొని పడుకోవడం కాదు. బ్రదర్, నేల మీద పడుకోవడం కాదు, పరుపు మీద పడుకోవడం అది కాదు నేను అనేది. నీ యొక్క ఆత్మీయమైన సౌకర్యాలను వదిలేయండి.
ఆత్మీయమైన సౌకర్యాలు ఏంటో తెలుసా? ఈరోజు కొద్దిగా లేట్ అయింది కదా, నేను వెళ్ళను. ఈరోజు చీకటి ఉంది, నేను సంఘానికి వెళ్ళను. ఈరోజు వర్షం పడింది, నేను వెళ్ళను. నీకు ప్రతి కారణం వెతుక్కుంటావు. ఎందుకు దేవుని సంఘానికి రాకూడదు? బికాజ్ యు ఆర్ టూ కంఫర్టబుల్ ఇన్ యువర్ కంఫర్ట్ జోన్. టుడే ఐఎమ్ టెలింగ్ యూ, నీ ఒక సౌకర్యమైన ఒక స్థితి నుంచి నిన్ను లేవనెత్తబోతున్నా. దేవుడు నిన్ను కదిలించబోతున్నాడు ఈరోజు. నీ సౌకర్యమైన జీవితాన్ని విడిచిపెట్టు. నీ అద్భుతాలు కావాలనుకుంటున్నావా? ఫెయిత్ ఈజ్ నాట్ ఎ కంఫర్ట్ జోన్, ఇట్ ఈస్ ఎ రిస్కీ జోన్. హల్లెలూయా. ఫెయిత్ ఈజ్ ఎ రిస్క్. విశ్వాసము చాలా ప్రమాదమైంది. ఆ రిస్క్ తీసుకున్న వాళ్ళకే దేవుడు అద్భుతాలు చేస్తాడు. పీపుల్ హూ టేక్ రిస్క్ విల్ మేక్ వండర్స్ ఇన్ లైఫ్. హల్లెలూయా. సంబడి సే హల్లెలూయా. గడి ఆమేన్ చెప్పండి. There are so many people in the Bible. బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు, మనం చూస్తూ ఉంటాం. అనేక మంది అద్భుతాలను చూశారు. ఎవరైతే నీళ్ళపైన అడుగు పెట్టగలరో వారి అద్భుతాలు చూస్తారు. గడి ఆమేన్ చెప్పండి. చాలా మందికి దశంభాగం ఇవ్వాలంటే అసౌకర్యం. ఎందుకు బ్రదర్, మేము ఈఎంఐ ఎట్లా కట్టుకోవాలి బ్రదర్, చాలా కష్టం బ్రదర్, దశంభాగం ఇస్తే మేమేం తినాలి? నువ్వు దేవునికి ఇవ్వగలిగే నీ సౌకర్యమైన స్థలం నుంచి బయటికి రా. కానీ దేవుని కార్యాలు కావాలి, దశంభాగం ఇవ్వం. ఇప్పుడు నీ దశంభాగం గురించి నేను చెప్పట్లేదు, మీ అందరికీ తెలుసు. ఐ డోంట్ వాంట్ యువర్ టైత్. హల్లెలూయా. నీ అద్భుతం కొరకు నేను చెప్తున్నా, నువ్వు బయటికి రావాలి. బ్రదర్ నాకు ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలి, ప్రార్థన చేయ బ్రదర్. ప్రార్థనతో నీ ఆర్థిక ఇబ్బందులు పోవు. హల్లెలూయా. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నారు. పోయినాయా? పోవు. మళ్ళీ చెప్తున్నా, పోవు. ఏం చేయాలి బ్రదర్? ఫెయిత్. యూజ్ యువర్ ఫెయిత్. ఫెయిత్ అంటే వినడానికి బాగుంటుంది, ఇట్స్ నాట్ జస్ట్ వర్డ్స్, ఇట్ ఈస్ యాక్షన్. ఫెయిత్ ఈస్ యాక్షన్. విశ్వాసం ఏంటి? క్రియ. విశ్వాసము, నమ్ముతున్నావా దేవుణ్ణి? క్రియ చేయి. చాలా మంది ఏమంటారు, బ్రదర్ మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి. ఏ దేవుని సంఘానికి రాలేవా నువ్వు? హల్లెలూయా. బ్రదర్ మా జీవితంలో ఏం జరగట్లేదు, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి. నీకు కార్యాలు కావాలంటే నువ్వు విశ్వాసంతో సంఘానికి రావాలి. పాస్టర్ని ఇంటికి రావడం వేరు. హల్లెలూయా. ఆమేన్. సో ఊరికే పాస్టర్ మా ఇంటికి రావాలని కోరుకోకండి. హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, విశ్వాసం ఉంది, బ్రదర్ నాకు అవ్వట్లేదు, అయినా కూడా లేచి నిలబడి సంఘానికి రావాలి. హల్లెలూయా. యూనో ఆంటీ గారు ఉన్నారు వెనక. ఆంటీ గారు, మీ పేరేం పేరమ్మా? నేను మర్చిపోయినా, సారీ. ఏం పేరు? సత్యమ్మ గారు. సత్యమ్మ గారు ఎవ్రీ సండే ఆమె కాళ్ళు సరిగా పనిచేయకపోయినా, చేతులు సరిగా, షీఈస్ పార్షియల్లీ ప్యారలైజ్డ్ అండ్ ఐఎమ్ అప్రిషియేటింగ్ హర్. ఎందుకో తెలుసా? ఎలా వాతావరణం ఉన్నా కూడా ప్రతి ఆదివారము షీ కమ్స్ టు ఈ సంఘానికి వస్తుంది. ఎప్పుడు కూడా ఆమె వచ్చి పాస్టర్ మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయని ఎప్పుడు అడగల. హల్లెలూయా. బట్ పీపుల్ వాంట్, పాస్టర్ మా ఇంటికి రా. హే, నీకు విశ్వాసం ఉంటే నువ్వు ఇక్కడికి రా. విశ్వాసము నిన్నున్న స్థలం నుంచి బయటికి లేవనెత్తేలాగా చేస్తుంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్, నాకు బాగాలేదు, చేతనైతే లేదు, ఈరోజు నడుము నొప్పి ఉంది, నెక్స్ట్ కాలు నొప్పి ఉంటుంది, తలవిత ఇక్కడ నీ మెదడులో నొప్పి కూడా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుంది కదా మెదడు నొప్పి ఎక్కడైతుందో చాలా మంది. అందుకనే విశ్వాసము పనిచేయట్లేదు. అందుకే విశ్వాసము నీళ్ళ మీద అడుగు పెట్టడానికి భయము. చాలా మందికి భయం ఎక్కడుంటుందో విశ్వాసం పనిచేయదండి. ఇఫ్ ఫెయిత్ ఈస్ దేర్, దెర్ ఇస్ నో ఫియర్. ఇఫ్ ఫియర్ ఈస్ దేర్ ఇస్ నో ఫెయిత్. హల్లెలూయా. యూనో మై అజయ్ ఉన్నాడు కదా బ్రదర్, అజయ్ మై స్పిరిచువల్ సన్. ఒకరోజు నన్ను ఒక క్వశ్చన్ అడిగాను, అన్నను మీరు ఎట్లాగా సార్ ఇన్ని డబ్బు, ఇంత మినిస్ట్రీ నడిపిస్తారు, ఇన్ని ఫంక్షన్ హాల్స్కి రెంట్ కడతారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు డబ్బులు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ అందరికీ చెప్తున్నా, ఫారెన్ నుంచి అయితే వస్తలేదండి. ఆమెన్ చెప్పండి. యూఎస్, యూకే, నేనే యూఎస్కి ఇస్తా కానీ తీసుకోను నేను యూఎస్ నుంచి. నా విశ్వాసం వేరు. నేను అలా ఒకరోజు ఎట్లా వస్తున్నాయి అన్న? వాట్ డూ యూ డూ? ఐ డోంట్ డూ, ఐ జస్ట్ బిలీవ్. నేను నమ్ముతాను అంతే. హల్లెలూయా. రెంట్ కట్టాలి, దేవా ఇది నీ పని, నువ్వు చూసుకో. హల్లెలూయా. అది ఎప్పుడైతే చెప్పానో, ఆయన కారు ఉంది కానీ ఎక్కువ తీయడు. సో ఆ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకున్నాడు. బ్రదర్ అజయ్ చెప్పాడు నాకు ఏంటంటే, అన్న నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, మీరు ఏ రోజైతే చెప్పారో ఆ రోజు నుంచి ఏదైతే అది
ప్రతి ఆదివారం సాయంకాలం బ్రదర్ ఎక్కడి నుంచి వస్తారు సార్? బిహెచ్ఎల్ నుంచి ఇక్కడికి వస్తాడు అనమాట. ప్రతి ఆదివారం సాయంకాలం నేను కారులో వస్తా. ఏ రోజైతే పెట్రోల్ ఆగిపోతుందో ఆ కారు అక్కడే వదిలేసి నేను వస్తా. దట్ ఈస్ కాల్డ్ రా ఫెయిత్, మొండి విశ్వాసం. హల్లెలూయా. చాలా మందికి అది లేదు. ఇక్కడ కంఫర్ట్ ఏమనుకుంటారంటే, దేవా నువ్వు నాకు పెట్రోల్ అప్పుడు నేను సంఘానికి వస్తా. దేవుడు అట్లా పని చేయడు. నువ్వు రా, నీకు పెట్రోల్ ఇస్తా. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు అర్థమవుతుంది కదా ఎందుకు మీ జీవితంలో అద్భుతాలు జరగట్లేదో. నువ్వేమో దేవా నాకు స్వస్థతని, నేను సంఘానికి వస్తా. నువ్వు వస్తే స్వస్థత వస్తుంది. ఎందుకు వస్తే అవుతుంది? బికాస్ వెన్ యూ కమ్ యూ ఎక్స్ప్రెస్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని క్రియలో చూపిస్తున్నావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి విశ్వాసం మీరు కలిగి ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను ఈరోజు. కమాన్, ఇంకను మీరు అన్ని సర్దుకుందాం రా ఆ యొక్క స్వభావము కలిగి ఉండడం ఆపేయండి. ఆమేన్. ఆ కొరతగా ఉంది, పర్లేదు, అందరిలో ఉంటుంది. ఆ తలనొప్పి అందరికి ఉంటుంది, అనారోగ్యం అందరికీ ఉంటుంది. ఏ రోజైతే నువ్వు అనారోగ్యానికి అలవాటు పడతావో నువ్వు అనారోగ్యంలోనే జీవిస్తావు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం నుంచి 35 వరకు మనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను. హల్లెలూయా. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయతతో పాటు నశింపకపోయాను. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు. విశ్వాసం ద్వారా వారు ఏం జయించిరంట? గట్టిగా చెప్పండి. ఏం జయించిరి? రాజ్యములు జయించిరి. వాగ్దానములను వారు పొందుకుందిరి. సింహపు నోర్లను వారు మూయించిరి. అగ్ని పర్వతములను చల్లార్చిరి. అగ్ని బలములను చల్లార్చిరి. యుద్ధములలో పరాక్రమశాలులైరి. అన్యుల సేనలను పారద్రోలిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. హల్లెలూయా. విశ్వాసము వలన దే సబ్డ్యూడ్ కింగ్డమ్స్. రాజ్యములను వారు ఏం చేశారంట? జయించిరి. సబ్డ్యూ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? లోపరుచుకునిరి. విశ్వాసము వలన ఏమి మనుషులను కాదు, రాజ్యములను లోపరుచుకునిరి. చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజున దురాత్మలకి ఒక రాజ్యం ఉంది, అపవాదికి ఒక రాజ్యం ఉంది. అదే అంధకార రాజ్యము. ఆ రాజ్యము వలనే నీ సమస్యలు ఉన్నాయి ఈ రోజున. హల్లెలూయా. నువ్వు వెళ్తున్న ప్రతి సమస్యకి కారణము అంధకార రాజ్యము చేస్తున్న కుతంత్రమే. ఈరోజు ఎవరు మాట్లాడట్లేదు నాతోటి. హల్లెలూయా. నీవు ఉన్న పరిస్థితికి కారణము అపవాది రాజ్యము నుంచి వచ్చిన బాణాలే. హల్లెలూయా. చాలా మంది వచ్చే, పాస్టర్ గారు మా జీవితంలో చేతబడి శక్తులు చేస్తున్నారు, వాళ్ళు అది పంపించారు, ఇది పంపించారు. ఏం చేయాలి పాస్టర్ గారు? విశ్వాసముతో ఏం చేయాలంట? లోపరుచుకోవాలి. దాన్ని ఏం చేయాలి? లొంగదీయాలి. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా ఎద్దు పొడవడం చూసారా? కానీ సినిమాల్లో చూస్తాం మనం, ఎద్దు పొడవడానికి వస్తే హీరో ఏం చేస్తాడు? ఎద్దు కొమ్ములు బట్టి దాన్ని ఏం చేస్తాడు? లోపరుచుకుంటాడు. హల్లెలూయా. విశ్వాసము కలిగిన వారు, దురాత్మలు నీ వెంకలు వస్తున్నాయా? చేతబడి శక్తులు నిన్ను వెంబడిస్తున్నాయా? ఏ ఒక్క శక్తులు వెంబడించినను విశ్వాసం ఉన్నట్లయితే దాన్ని నీ కాళ్ళ కింద అనగద్రొక్కబోతున్నావు, దాన్ని లోపరుచుకోబోతున్నావు. డోంట్ టెల్ మీ, నాకు చెప్పకండి పాస్టర్ గారు దురాత్మలు నాకు మాట వినట్లేదు. విశ్వాసం ఉన్నట్లయితే అది నీ మాట వినాల్సిందే. హల్లెలూయా, ఆమేన్. వాళ్ళు రాజ్యములను లోపరుచుకునిరి. విశ్వాసం ఉంటే నువ్వు మామూలు వ్యక్తివి కాదండి, నువ్వు చాలా ప్రమాదకరమైన వ్యక్తివి. అపవాది రాజ్యములో వణుకు పుట్టే వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా. ఐ యామ్ టెల్లింగ్ యు, యు నీడ్ ఫెయిత్ టునైట్. ఆమేన్. విశ్వాసము వల్ల వారు రాజ్యములను లోపరుచుకునిరి,
జయించిరి. తర్వాత చూడండి ఏమనుందో, నీతి నీతి కార్యములు జరిపించిరి, వాగ్దానాలను స్వతంత్రించుకున్నరి. పొందిరి. ఆమేన్. ఈ సంవత్సరం మనకు ఒక వాగ్దానం ఉంది, గ్లోరీ అండ్ పవర్. చాలా మంది జీవితాలు ఇంకా జరగలేదు. టుడే యు నీడ్ ఫెయిత్. హల్లెలూయా. దేవుని మహిమను పొందడానికి, ఆ యొక్క శక్తిని పొందడానికి యు నీడ్ ఫెయిత్. హల్లెలూయా. వాగ్దానాలు వారు విశ్వాసం ద్వారా ఏం చేసిరి? పొందిరి. నెక్స్ట్, సింహపు నోర్లను ఏం చేశారు? మూసిరి. హల్లెలూయా. కొంతమంది మీ ఆఫీసుల్లో నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న నోర్లు ముయ్యలించలో పోతున్నారు. పాస్టర్ ఆమె నా గురించి ఇట్లా మాట్లాడుతుంది పాస్టర్. దానియేలు ఎవరు నోరు మూయించిండంట? సింహం. చెప్తే వినదు అది, మీకు తెలుసా? అంటే అది సింహపు నోర్లను మోయించేది. సింహాలు ఆ దానియేలుని తినడానికి 4 రోజుల నుంచి ఆహారం పెట్టాలి, ఎండబెట్టినారంట. ఎందుకు? ఆ యొక్క ఆహారం రాగానే మీద పడి మృంగివేయడానికి సింహాలు సిద్ధంగా ఉన్నాయి. అలాంటి సింహపు బోన్లో ఎవరిని వేశారు? దానియేలుని వేశారు. దానియేలుకి ఏముంది? విశ్వాసం ఉంది. హల్లెలూయా. ఆమేన్. ఆ విశ్వాసం ఆయనలో ఉంది కాబట్టి ఆ సింహపు బోనులోకి దిగి భయపడలేదు. నీ చుట్టుపక్కల, నీ చుట్టుముట్టు సింహము వంటి శత్రువులు ఉన్నారా? భయపడకండి. బ్రదర్ వాళ్ళని ఎప్పుడు నన్ను దొంగ దెబ్బ కొట్టాలని చూస్తున్నారు, భయపడకు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ నాకు నష్టం కలగజేయాలని చూస్తున్నారు, భయపడకు. బ్రదర్ వారు నాకంటే బలవంతులు, భయపడకు. దానియేలు ఆ సింహపు బోన్లో నిలబడి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఖమోష్. విశ్వాసం. when you have faith, నీకు విశ్వాసం ఉంటే సింహాలు కూడా పిల్లులుగా మారిపోతాయి. ఈరోజు నేను ప్రకటిస్తున్నాను, నీ పైన గర్జిస్తున్న ప్రతి అపవాది సింహము నోరు మూయించబడును గాక. ఎవరైతే నిన్ను అంటున్నారో నీ అంతు చూస్తానని ఎవరైతే సవాలు చేస్తున్నారో వారు నోర్లు మూయించబడును గాక. ఏం చేశాడంట దానియేలు? హీ జస్ట్ నిలకడగా నిలబడ్డాడు. 1 2 3 4 5 6 సింహాలు ఎన్నెన్నో, ఐ డోంట్ కేర్, ఐ విల్ స్టాండ్. నిలకడగా. ఎలాగా? విశ్వాసంతో. విశ్వాసముతో సింహపు నోర్లను మోయించగలరు. సింహపు మోర్లు విశ్వాసము ద్వారా మోయించబడ్డాయి. అంతసేపు ఆకలితో ఉన్నా కూడా ఆ సింహము నోరు తెరలేకపోతుంది. ఇప్పుడు మాత్రం 4 రోజుల నుంచి ఫుడ్ లేదు, ఎదురుగుండా బిర్యానీ నిలబడి ఉంది. తిందాము అంటే నోరు రావట్లేదు. నోరు దేవదూతలు వచ్చి కుట్టేశాయి. హల్లెలూయా. ఆమేన్. నువ్వు దేవుని బిడ్డగా ఉంటే ఎంత ధైర్యం నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పాస్టర్ నన్ను పెద్ద స్కెచ్ చేసి నన్ను ఆఫీస్ నుంచి తీసేయాలి. హే, ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్, విశ్వాసం ఉన్నట్లయితే నీ CEO కూడా నోరు తెరవలేడు. హల్లెలూయా. వాళ్ళందరూ గుమ్ముగూడతారు, నిన్ను ఎలాగైనా బయటికి పంపించాలి. కానీ నీ పేరెత్తుకోగానే నోర్లు రావు వాళ్ళకి. చెప్పు, ఏదో చెప్దామని వచ్చావు కదా, ఆయన గురించి ఏదో చెప్దామని వచ్చావు, చెప్పు. రావట్లే. వై? దేవదూతలు తన నోర్లు కుట్టివేశాయి. 2 weeks బ్యాక్ ఒక బ్రదర్ నవీన్ వచ్చాడా? రాలేదా? బ్రదర్ నవీన్ అని ఒక బ్రదర్ ఎల్బీ నగర్ అక్కడికి వస్తాడు బ్రదర్. ఒకరోజు ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి, అన్న ఆఫీస్లో నాకు అందరూ వ్యతిరేకంగా మారిపోయారు. అనుకోకుండా నేను మాట్లాడినవి వాళ్ళు మొత్తం ఆఫీస్లో అందరికీ ఈయన చెడ్డోడు అని అబండాలు వేసి మొత్తము రూమర్స్ స్ప్రెడ్ చేశారు. సో నా హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన నన్ను పిలిచి, నువ్వు చాలా చెడ్డోడివి, నీ వల్ల ఆఫీస్ అంతా పాడవుతుంది. ఆయన నాకు ఫోన్ చేశాడు. అన్న రేపటి నుంచి నేను వెళ్ళట్లేదు ఇంకా ఆఫీస్కి, మానేద్దాం అనుకుంటున్నా అన్నాడు. నేనన్నా, మానేసి ఏం చేస్తావు అంట? వేరే ఆఫీస్కి వెళ్తా.
వేరే ఆఫీస్లో ఉండవు అనుకుంటున్నావా? పాలిటిక్స్ ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి. ఇక్కడ నువ్వు నిలదొక్కుంటే ఎక్కడైనా నిలదొక్కుంటావు. నేనన్నా రిజైన్ చేయకు, రేపెళ్ళు, దేవుడు నీ పక్షాన ఉండబోతున్నాడు. హల్లెలూయా. వీళ్ళందరూ కలిసి ఈయనకి వ్యతిరేకంగా చైర్మన్ ఆఫ్ ద కాలేజ్, అంటే ఆయన ఓనర్ అనమాట, ఆయన ది హెడ్, ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన ఇలాంటోడు అన్నీ చెప్పారంట. ఆయన నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్తే ఆ అబ్బాయిని పిలవండి అన్నాడు అంట చైర్మన్, ఓనర్. ఆయన పేరు నవీన్ కదా, నవీన్ రా పిలుస్తున్నారు చైర్మన్ అంటే ఈయన అనుకుని అయిపోయింది, నా పని అయిపోయింది సార్, నన్ను ఎలాగొట్టేస్తున్నా, వెళ్ళిపోతున్నా. భయపడుతూ ఆ చైర్మన్ ఛాంబర్లోకి వెళ్ళాడు. ఆ చైర్మన్ ఏమంటున్నాడు వినండి అందరు కూడా. నువ్వేనా నవీన్? ఎస్ సార్. నీ గురించి అంతా విన్నాను, నీ గురించి వాళ్ళందరూ చెప్పారు, వాళ్ళందరిని పిలువ అన్నాడంట. ఆ హెచ్ఓడి ఎవరైతే పోయి ఎక్కించి అందరిని నిలబెట్టాడు. నవీన్ని పక్కన నిలబెట్టుకొని అన్నాడు, మీ అందరికి ఒక విషయం చెప్తున్నా, ఈ రోజు నుంచి ఈయనకి నేను జీతం పెంచుతున్నా అన్నాడంట. వాళ్ళేమో షాక్, ఈయనను తీసేస్తున్నారు అని చెప్తారని వీళ్ళందరూ ఆశతో వచ్చారు. వారు నోర్లు మూయించబడ్డాయి. హల్లెలూయా. యు ఆర్ టూ సైలెంట్ టు నైట్. ఇట్లయితే వేస్ట్, ముగించేస్తా ఇంకా. యు ఆర్ టూ సైలెంట్ టు నైట్. వాళ్ళ నోర్లు ఏమయ్యంట? మూయించబడ్డాయి. ఏ హెచ్ఓడి ఇంతసేపు ఆయనను తీసేద్దామని చూశాడు, బయటికి రాగానే ఈయన దగ్గరకు వచ్చి, నా గురించిగా నేమని చెప్పావా చైర్మన్కి? ఏం చెప్పకు. ఒక్కరోజు ముందు వరకు ఏమైంది? హల్లెలూయా. సింహం వలె గర్జించితివి, ఏమైంది? ఆమేన్. విశ్వాసము సింహపు నోర్లను, నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి సింహపు నోర్లు మూయించబడును గాక. నీకు వ్యతిరేకంగా ప్రణాళికలు వేస్తున్న ప్రతి ఒక్కరు నోరు మూయించబడును గాక. నీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, నీకు తెలియకుండా నీ వెనకాల మాట్లాడుతున్న వారి నోర్లు ఈరోజే మూయించబడును గాక. హల్లెలూయా. నువ్వు బాగుపడకూడదని ఎవరైతే నీ వెనకాల గోతులు తీస్తున్నారో ఆ గోతులో వారే పడుదురు గాక. సింహపు నోర్లను వారు మోయించిరి. విశ్వాసము కలిగినప్పుడు సింహము కూడా తన స్వభావాన్ని మార్చేసుకుంటుంది. హల్లెలూయా. అగ్నిలో వారు పడివేయినను ఆ అగ్ని వారిని ఏం చేసిందంట? కాల్చలేకపోయింది. విశ్వాసములో ఉన్న వారిని అగ్ని కాల్చదు. అగ్నిలో నువ్వు ఉండొచ్చు, వారిని అగ్నిలో పడేసేయచ్చు. నీవు నచ్చక నిన్ను ఎక్కడో దూరం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. హల్లెలూయా. బట్ ఆ అగ్ని నిన్ను తాకలేదు. అగ్ని అక్కడ మండుతుంటది కానీ నిన్ను మండించలేదు. ఏమవుతుందంటే విశ్వాసము అగ్నిలో ఉన్న ఆ స్టింగ్ని తీసేస్తుంది, అగ్నిలో ఉన్న ముళ్ళును విరగొట్టేస్తుంది. ఆ ఒక అగ్ని అందరికీ ప్రమాదకరం, నీకు ప్రమాదకరం కాదు. అందరిని కాల్చే అగ్ని నిన్ను కాల్చదు. నువ్వు విశ్వాసము కలిగి ఉంటే అగ్ని కూడా నీకు లోపడబోతుంది. అందరూ అగ్నిలో మండుతారు, నువ్వు ఏసీ లాగా ఫీల్ అవుతావు. హల్లెలూయా. ఐఎమ్ టెలింగ్ యూ, ఫెయిత్ సిటీ చర్చ్, ఫెయిత్ సిటీ సంఘములో ఉన్న బిడ్డలారందరూ వినండి. ఈ యొక్క విశ్వాసమును తీసుకొని వెళ్ళి బయట లోకాన్ని జయించండి. విశ్వసించండి దేవుణ్ణి. ఆ సౌకర్యమైన జీవితాన్ని ఆపివేయండి. ఇక హల్లెలూయా. దేవుని వెంబడించడం మొదలు పెట్టండి. హల్లెలూయా. బ్రదర్, నాకు కుదిరితే వస్తా, కుదిరితే రాకండి, కుదుర్చుకొని రండి. కుదుర్చుకొని వస్తే మీ జీవితాలు అలాగే ఉంటాయి. కుదుర్చుకొని రండి. హల్లెలూయా. బ్రదర్, నేను బాగుంటే వస్తా, బాగోలేకపోయినా రా, దేవుడు నిన్ను బాగుపరచబోతున్నాడు. బ్రదర్, డబ్బులుంటే వస్తా, డబ్బులు లేకపోయినా రా, దేవుడు నీకు డబ్బులు ఇవ్వబోతున్నాడు. బ్రదర్, నాకు రావడానికి ఛార్జీలు లేదు, నరకనన్నా రా, దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. విశ్వాసము ద్వారా మీరు కదిలినట్లయితే దేవుడి కార్యాలు మీరు చూడబోతున్నారు. ఆమేన్. ఈ రోజు మీరు తీర్మానించుకొని చెప్పండి, ప్రభువా, నా స్థితి ఇంకా ఇక్కడ నేను ఉండను. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, దేవుడు సింహపు నోర్లను మూయించగలిగితే
నిన్ను కొడుతున్న నీ భర్త చేతులు కట్టేయలేడా? హల్లెలూయా. నిన్ను దూషిస్తున్న నీ భర్త నోరు మోయించలేడా? హల్లెలూయా. బ్రదర్, నా భర్త కొడుతున్న విశ్వాసంతో నిలబడిపోయి నీ కళ్ళల్లో చూస్తే భయపడాలి. అందరు భర్తల గురించి కాదు, ఓన్లీ ఫ్యూ. వాళ్ళు ఎవరో మీకు తెలుసు, నాట్ ఎవ్రీబడి. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. విశ్వాసం చాలా శక్తి. ఇట్ ఈస్ ఎ ఫోర్స్, ఇట్ ఈస్ ఎ ఫోర్స్. హల్లెలూయా. అంతేకాదంట, స్త్రీలు మృతులైన వారిని ఏం చేయబోతున్నాడు? మృతులైన వారిని తిరిగి పునరుద్ధానము వలన మరలా పొందితిరి. స్త్రీకున్న శక్తి మామూలుగా ఉండదండి. స్త్రీ విశ్వాసంలో నిలబడితే చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి వస్తారు. అది వాక్యంలో ఉంది. మృతులైన వారిని తిరిగి పొందుకున్నారంట వారు. ఇది నిజంగా జరిగింది. ఒక డాక్యుమెంటరీ కూడా ఉంది. ఈయన పేరు పాస్టర్ డానియల్. ఒకరోజు చనిపోయాడు ప్రమాదంలో. చనిపోతే ఆయనను తీసుకెళ్ళి మార్జురీలో పెట్టేశారు. ఎక్కడ మార్జురీ అంటే తెలుసు కదా, శవాలు పెట్టే స్థలం. ఐస్ గడ్డ అంత ఐస్ అందులో పడేశారు. అయితే ఎవరో వచ్చి అలా భార్యకి ఆ వార్త అందింది, ఏంటంటే నీ భర్త చనిపోయాడు. హీస్ ఎ పాస్టర్. ఆఫ్రికాలో జరిగింది. సో ఆమె ఏం చేసింది, అలా ఎలా చనిపోతాడు నా భర్త? గమనించండి, అన్టైమ్లీ డెత్స్ ఆర్ నాట్ ఫ్రమ్ గాడ్. అకాల మరణములు దేవుడి నుంచి వచ్చినవి కాదు. నీ సమయం ముందు మీరు చనిపోకూడదు. హల్లెలూయా. బ్రదర్, అందరికీ గుండెపోటు అది వస్తుంది, రక్తపోటు, నీకు రాదు. నువ్వు విశ్వాసంలో ఉన్నావు, నీకు రాదు. హల్లెలూయా. నీ దగ్గరకు వచ్చి నీ నుంచి ఇట్లా తప్పించుకొని వెళ్ళిపోతుంది. హల్లెలూయా. బికాస్ వెన్ యూ స్టాండ్ బై ఫెయిత్, విశ్వాసము ఇట్ వర్క్స్ లైక్ ఎ రేడార్. హల్లెలూయా. ఆ వైరస్ నీ దగ్గరికి రాదు. సో ఈమెకి ఫోన్ వచ్చింది, ఏమని, నీ భర్త చనిపోయాడు. ఆమన్నా, నేవా అలా ఎలా చనిపోతాడు? అలా ఎలా చనిపోతాడు? తన పని ముగించలేదు ఇంకా. ఎవరు కూడికలు చేస్తారు? సంఘాన్ని, ప్రభువా నేను ఇది జరగనివ్వను. స్త్రీలారా వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినండి, ఈ సాక్ష్యం వినండి. హల్లెలూయా. సో ఆమె అంటదంట, ఆయనని ఎక్కడ పెట్టారో అక్కడ తీసుకెళ్ళండి. ఆమె అందరు అనుకున్నారు మేబీ అక్కడికి వచ్చి ఏడుస్తుందేమో అనుకున్నారు. మార్జరీలో పెట్టారు, 2 రోజులైంది. బయటికి తీయన్నదంట. ఆమె బయటికి తీస్తే గడ్డ కట్టుకున్న శవం తీసుకొని వచ్చి కారులో ఎక్కిపించారు, వ్యాన్లో ఎక్కిపించుకున్నారు. వ్యాన్లో ఎక్కిపించుకొని డ్రైవర్తో నేను చెప్పిన స్థలానికి తీసుకెళ్ళన్నదంట. ఆమె ఎక్కడికి తీసుకెళ్తుందని చెప్తే, ఆ యొక్క పట్టణంలో ఒక దగ్గరలో రైనాడ్ బాంకే, చాలా గొప్ప దైవజనులు, మీరు గూగుల్ చేసుకొని చూసుకోండి. రీసెంట్గా కూడా ఆయన చనిపోయారు. హీఈస్ అ వెరీ వెరీ పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన కూడిక ఒక ఆడిటోరియంలో జరుగుతుంది, రైన్హార్డ్ బాంకే. ఆమేన్. ఆయన కూడిక జరుగుతుంటే ఈమె అన్నది, నాకు డైరెక్ట్గా ఆ దైవజనుడి దగ్గరికి తీసుకెళ్ళు అన్నదంట. ఎక్కడికి? అక్కడ ఆయన లక్షల్లో ఉంటారు. ఆయన ప్రసంగం చేస్తుంటే అక్కడికి వెళ్ళడం కుదరదు అని అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం, వెళ్ళలేరు అన్నారట. నాకు తెలియదు, నా భర్తని అక్కడికి తీసుకెళ్ళాలి. డైరెక్ట్ ఆ అంబులెన్స్ని ఎక్కడ తీసుకొచ్చారు తెలుసా? పైనేమో కూడిక జరుగుతుంది, బేస్మెంట్ అంటే పార్కింగ్ ఏరియా, డైరెక్ట్ అక్కడికి తీసుకొచ్చి అన్నదంట, బయటకు తీయండి ఆయనని. ఆ పెట్టెలోంచి ఆ శవము, చల్లబడ్డ శవను బయటకు తీశారు, అక్కడ పెట్టారంట. పెట్టగానే ఏం జరిగిందో లేదు, కానీ షీ వాస్ బిలీవింగ్. ఈ యొక్క వాక్యము తీసుకొని అంటుంది, ప్రభు, ఆ స్త్రీలు మృతులైన వారిని తిరిగి పొందుకుంటారు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి, ఈ సంఘములో మీ పని కాకముందే మీరు వెళ్ళకూడదు ఇక్కడ. హల్లెలూయా. తొందరపడకండి, పరలోకం అందరం వెళ్దాం, కానీ నీ పని అయ్యాకే వెళ్ళాలి. హల్లెలూయా. ఫ్రెండ్స్, సంబడి సే హల్లెలూయా. సో ఆమన్నది, ఈ యొక్క నా భర్త లేవాల్సిందే. సో శివ సరే, మృతులైన వారు తిరిగి వారు పొందుకుంటారు అన్నావు కదా దేవా. ఆ శవమును బయటికి తీసుకొచ్చి, షీ వాస్ స్టాండింగ్ బై ఫెయిత్, విశ్వాసముతో ఆమె నిలబడింది. పైన ప్రసంగం చేస్తున్న దైవజనుడు, ఈమె కింద విశ్వాసముతో. దేవుని యొక్క శక్తి పరలోకం నుంచి డైరెక్ట్ గా శవం పంపు. హల్లెలూయా. అంతసేపు అట్లా పడుకున్నావు, ముక్కులోంచి దూదలు ఎగిరిపడ్డాయి. ఐఎమ్ నాట్ జోకింగ్, డాక్యుమెంటరీ ఉంది యూట్యూబ్లో. హల్లెలూయా. ముక్కులోంచి దూదలేదు. ఆయన లేచి అన్నాడంట, నా లెక్కల పుస్తకాలు 7 ఉన్నాయంట. ఏం అడుగుతున్నావు? నేను ఎక్కడున్నాను? పరలోకంలో లేదా? దేవునితోటి కాదా నేను మాట్లాడేది అన్నాడు. లేదు, నీ భార్య విశ్వాసము
నేను మళ్ళీ భూమి మీదకి తీసుకొచ్చింది. ఆయన వచ్చి చెప్పాడు, దేవుడు అన్నాడట, నీ భార్య ప్రార్థన చేస్తుంది, నిన్ను పంపిస్తున్నాను, మళ్ళీ తిరిగి వెళ్ళు, నా సువార్త ప్రకటించని పంపించాడు. విశ్వాసిస్తున్న బ్రదర్ నేను అంటారు కదా, నువ్వు విశ్వసిస్తే తలనొప్పి కూడా పోతలేదు. మరి ఏం విశ్వాసం, ఒకసారి నువ్వు పరీక్షించుకో. నువ్వు విశ్వసించట్లా. హల్లెలూయా. విశ్వసిస్తున్నాను బ్రదర్ అంటున్నాడు, నిన్ను ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఇంకా ఇబ్బంది పెడతానే ఉన్నారు. మరి ఏం విశ్వసిస్తున్నావు ఒకసారి పరీక్షించుకో. హల్లెలూయా. బ్రదర్ మా ఇల్లు కట్టకుండా ఇలా ఆపుతున్నారు బ్రదర్, మరి నువ్వేం విశ్వసిస్తున్నావు ఒకసారి గ్రహించుకో. హల్లెలూయా. అది జరగట్లేదంటే నీ విశ్వాసాన్ని పెంపొందించుకో. ఏం చేయాలి బ్రదర్? నేను విశ్వాసం పెంపొందించుకో. ఇలాంటి విశ్వాసం కావాలంటే ఏం చేయాలి? అలాంటి వాక్యం బోధించబడే స్థలానికి రావాలి. ఆమేన్. వినుట వలన ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. సో అందుకనే సంఘానికి క్రమంగా రావాలి. ఎందుకు? వచ్చే కొద్ది విశ్వాస పరిమాణము పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నేను వాక్యం చెప్పాను, ఎలాగా మనం విశ్వాసంలో పరిణతి చెందాలి. చాలా మంది 10 సంవత్సరాల క్రితం ఏ సమస్యలు ఉన్నా ఇంకా అదే సమస్యల్లో మీరు బ్రతుకుతున్నారు. అయ్యే సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నారు, అయ్యే సమస్యల నుంచి మీరు బయటికి రాలేకపోతున్నారు. దట్ మీన్స్ యు ఆర్ నాట్ గ్రోయింగ్, యు ఆర్ ఇన్ ద రాంగ్ ప్లేస్. నీ విశ్వాసంలో పరిణతి మీరు చెందట్లేదు. ఆమేన్. దేర్ షుడ్ బి గ్రోత్. లాస్ట్ ఇయర్ నాకు జ్వరం నుంచి నేను బాధపడితే, ఈ ఇయర్ విశ్వాసం పెరిగింది కాబట్టి జ్వరాలు నా దగ్గర రాకూడదు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? హల్లెలూయా. ఓకే, ఇప్పుడు జ్వరాలు నా దగ్గర రావట్లేదు, ఇప్పుడు క్యాన్సర్ కూడా నా దగ్గర రాదు. నా విశ్వాసము పెంచుకుంటూ వెళ్తున్నాను. హల్లెలూయా. మీరు ఇంకా రోగాల గురించి మాట్లాడుతున్నారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద డెడ్ బీయింగ్ రైజ్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మనం చరిత్ర సృష్టించబోతున్నాం. ఈ యొక్క రాజ్యమును మనం లోపరుచుకోబోతున్నాం. మన చుట్టూ ఉన్న ప్రదేశాలను మనం లోపరుచుకోబోతున్నాం. విశ్వాసము ద్వారా ఈ క్రమముగా ఈ పట్టణాన్ని లోపరుచుకోబోతున్నాం. దేవుని యొక్క మహిమను చూపించబోతున్నాం. హల్లెలూయా. నేను విశ్వాసము కలిగి ఉన్నాను, ఏ సింహం కూడా నా వైపు చూడలేదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగు. దేర్ ఈస్ పవర్ టు నైట్ హియర్. ఈ సమయంలో రాత్రి దేవుని శక్తి ఇక్కడ ఉంది. దేవుని శక్తి ఎలాంటిదంటే, ఇట్ ఈస్ ప్రెజెంట్. ఇట్స్ లైక్ ఎలక్ట్రిసిటీ. ఎవరైతే ప్లగ్ పెట్టుకుంటారో వాళ్ళకే ఛార్జింగ్ ఎక్కుతుంది. ఆమేన్. విశ్వాసము ఒక ప్లగ్ అడాప్టర్ లాంటిది. దేవుని సంఘము ఇట్స్ లైక్ ఎ ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ అద్భుతాలు జరుగుతాయంటే నాకు ఎప్పుడు జరుగుతాయి? జరగవు. ఈరోజు నాకు జరగబోతుంది. యు నీడ్ టు కనెక్ట్ with the atmosphere here. Are you ready for violent faith? మీ యొక్క సమస్యలను అనగతొక్కడానికి సిద్ధంగా ఉన్నారా? మీ విశ్వాసాన్ని సిద్ధపరచుకున్నారా? మీ సమస్యల నుంచి బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారా? ఏవైతే మీ సమస్యలు నిన్ను చూసి ఎక్కిరిస్తున్నాయో ఈ రోజుకి వాటికి అంతిమ తేదీగా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అడి ఆమేన్ చెప్పండి. టునైట్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు షిఫ్ట్. మీ యొక్క స్థాయి దేవుడు మార్చబోతున్నాడు. ఐ కెన్ సెన్స్ ద ఫోర్స్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ దిస్ ప్లేస్. దేవుని యొక్క ఆత్మ యొక్క శక్తి ఇక్కడ నేను గమనిస్తున్నా, ఈ స్థలంలో ఉంది. I don't know, some of you will fall, some of you will crawl. కొంతమంది కింద పడి దొర్లబోతున్నారు. హల్లెలూయా. ఇదంతా నాకు తెలియదు ఏంది ఇదంతా అన్నాలో అట్లనే ఉంటారు. ఇఫ్ యూ క్యాన్ కనెక్ట్, థింగ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. అందరం 2 చేతులు పైకి ఎత్తుదాం ఒకసారి. జీబ్రా కాటా లామాషియా రేకంతలామాసియా.